లెసన్ 3 మోషన్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్కి 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఒకటి రొటేషన్, ఇంకొకటి రెవల్యూషన్. రొటేషన్ అంటే తన చుట్టూ అది తనంతట అది తిరుగుతుంది, దాన్ని రొటేషన్ అంటారు. ఒక్క రొటేషన్కి 24 అవర్స్ తీసుకుంటుంది. రెవల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది అనమాట, దానిని రెవల్యూషన్ అంటారు. ఎర్త్కి ఒక ఆర్బిటాల్ ప్లేన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్ట్రెయిట్ ఆర్బిటాల్ ప్లేన్ అనమాట, ఇమాజినరీ పాయింట్. ఈ ఆర్బిటాల్ ప్లేన్కి కరెక్ట్ 66.5 డిగ్రీస్లో మనకి నార్త్ పోల్ యాక్సిస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ లైన్ యాక్సిస్ అని అంటాం. సో ఇది ఆర్బిటాల్ ప్లేన్కి 66.5 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట మన ఎర్త్ వచ్చేసి స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో ఈ స్పెరికల్ షేప్లో ఉన్నందుకు సగం డే ఉంటే మిగతా సగం నైట్ ఉంటుంది. సో ఒక దిక్కు రోజు ఉంటే మిగతా దిక్కు నైట్ ఉంటుంది అనమాట. సో సన్ రేస్ అనేవి ఓన్లీ ఇక్కడి వరకే వస్తాయి కాబట్టి ఒక సైడు వెలుతురు ఉంటుంది, వెనక సైడు చీకటి ఉంటుంది. సో ఈ వెలుతురుని చీకటిని, డేని నైట్ని డిఫరెన్షియేట్ చేసే లైన్ ఒకటి ఉంటుంది. ఈ లైన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అంటాం. ఓకే, ఇది ఎర్త్ యాక్సిస్తోని కోయిన్సైడ్ అయితే కాదు. ఎర్త్ యాక్సిస్ ఇగో ఇక్కడ కనిపిస్తుందా ఈ లైన్, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనేది ఈ లైన్. ఓకే, కోయిన్సైడ్ కాదు మన ఎర్త్స్ యాక్సిస్తోని. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, అసలు భూమి తిరగకుండా ఉంటే మన ఏమవుతుండే అనేసి, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఎర్త్ డిడ్ నాట్ రొటేట్. సో ఎర్త్ రొటేట్ కాకపోతే ఏమవుతుంది, ఇట్లనే స్టిల్గా ఉంటుంది. సూర్యుని దిక్కు ఫేస్ చేసే ఎర్త్ పార్ట్ మొత్తం వాటర్ అంతా ఆవిరైపోతుంది. కంప్లీట్ డే ఉంటుంది కాబట్టి మొత్తం రోజే ఉంటుంది, వాటర్ ఉండదు, ఏముండదు, జీవరాశులు అన్నీ చనిపోతాయి. దీని తర్వాత మొత్తం డెజర్ట్ లాగా మారిపోతుంది, చెట్లన్నీ ఎండిపోతాయి, ఫోటోసింథసిస్ కాదు, మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇదన్నమాట కంప్లీట్గా డే ఉంటే జీవరాశులు బతకవు. ఎక్స్ట్రీమ్ హ్యూమిడ్ కండిషన్, హాట్ క్లైమేట్ అనేది కనిపిస్తుంది. వెనక సైడ్ చూసుకుంటే మొత్తం నైట్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, ఫోటోసింథసిస్ కాదు, ఎక్స్ట్రీమ్ కూల్ ఉంటుంది, ఇటు సైడ్ ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో లైఫ్ అనేది సర్వైవ్ కాదు ఒకవేళ ఎర్త్ మూమెంట్ ఆగిపోతే. సో రొటేషన్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు రెవల్యూషన్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఆర్యభట్ట గురించి నేర్చుకుందాం. మన ఏన్షియంట్ ఇండియాలో ఆస్ట్రోనామర్ ఆర్యభట్ట. సో ఈయన అప్పుడే చెప్పిండు ఎర్త్ అనేది తన ఓన్ యాక్సెస్తోని తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఆర్యభట్ట అప్పుడే చెప్పినాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు రెవల్యూషన్ గురించి నేర్చుకుందాం. రెవల్యూషన్ అంటే ఏంది, సూర్యుని చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరగడాన్ని రెవల్యూషన్ అని అంటారు. ఓవరాల్గా 365 ఇంకా 1/4 డే తీసుకుంటుంది అనమాట. అంటే 365 డేస్ ఇంకా 6 అవర్స్ కంప్లీట్ రొటేషన్కి తీసుకుంటుంది. సో ఈ 6 అవర్స్ని జనరల్గా ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. సో ఈ 6 అవర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు తెలుసా, 365 డేస్ ఒక ఇయర్ అయితే ఆ 6 అవర్స్ మిగులుతాయి కదా, 6 × 4 24 అవర్స్. సో 1 డే అవుతుంది కాబట్టి 4 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ లాగా పెట్టినారు. ఆ లీప్ ఇయర్లో ఏంటి 366 డేస్ అవుతాయి. ఓకే, అందుకే మనకి లీప్ ఇయర్లో Feb 29 కూడా ఉంటుంది. అట్లా మనకి లీప్ ఇయర్ అనేది యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది, 365 డేస్ 6 అవర్స్ కంప్లీట్ రొటేషన్ రెవల్యూషన్ అవుతుంది. అందుకే ఒక లీప్ ఇయర్ని పెట్టి ప్రతి 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ అనేది ఉంటుంది. అట్లా మనకి 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సీజన్స్ గురించి నేర్చుకుందాం. సో మనకి సీజన్స్ అన్నీ చేంజ్ అవ్వడం ఎర్త్ యొక్క రెవల్యూషన్ వల్ల చేంజ్ అవుతాయి. సో ఇక్కడ గమనించండి, ఎర్త్ సూర్యునికి దగ్గరలో ఉంది, పైనది నార్త్ పోలు, కిందిది సౌత్ పోలు. ఎక్కడున్నా కానీ ఎర్త్ పొజిషన్ కాన్స్టెంటే, పైనదంతా నార్త్ పోలే ఉంటుంది, కిందిదంతా సౌత్ పోలే ఉంటుంది. సో ఇదే యాంగిల్లో మొత్తం రొటేట్ అవుతుంది అనమాట, 66.5 డిగ్రీస్ ఇంక్లినేషన్లోనే రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే, సో ఎర్త్కి దగ్గర ఉంది కదా, అంటే ఇది నార్త్ పోల్ మొత్తం హీట్. ఓకే, నార్త్ పోల్కి ఎక్కువ హీట్ ఉంటుంది, సౌత్ పోల్కి ఉంటుందా హీట్
తాకదు, లైట్ అనేది సౌత్ పోల్కి రాదు. అదే ఈ ఏరియాలో చూడండి సౌత్ పోల్కి లైట్ వస్తుంది. అదే ఈ ఏరియాలో చూస్తే సౌత్ పోల్కి కంప్లీట్ డార్క్ హీట్ అనేది ఉండదు. సో ఈ నుంచి ఈ ఏరియా వరకు సౌత్ పోల్ కంప్లీట్గా డార్క్గా ఉంటుంది. అంటే కంప్లీట్గా 6 months నైటే ఉంటుంది సౌత్ పోల్ దగ్గర. ఓకే, సదర్న్ హెమిస్ఫియర్ దగ్గర 6 months కంప్లీట్ నైట్ ఉంటుంది. అండ్ నార్త్ పోల్ చూసుకోండి, ఇక్కడ నైట్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా నార్త్ పోల్కి సన్లైట్ ఉండదు, మళ్ళీ ఇక్కడ సన్లైట్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నార్త్ పోల్ కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సౌత్ పోల్ డార్క్నెస్ ఉంటుంది. పైన నార్త్ పోల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ డార్క్ ఉంటుంది. సో ఇట్లా నార్త్ పోల్కి కంప్లీట్గా 6 months నైట్, మళ్ళీ సౌత్ పోల్లో నైట్ ఉన్నప్పుడు నార్త్ పోల్లో డే ఉంటుంది, కంప్లీట్గా 6 months డే ఉంటుంది. అదే నార్త్ పోల్లో కంప్లీట్గా నైట్ ఉన్నప్పుడు సౌత్ పోల్లో కంప్లీట్గా డే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. ఓకే, సో 6 months సౌత్ పోల్ ఇంకా నార్త్ పోల్లో 6 months డే, 6 months నైట్. అందుకే అక్కడ ఉన్న జంతువులు కంప్లీట్గా 6 months వరకు హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం వింటర్ సాల్స్టైజ్ ఇంకా సమ్మర్ సాల్స్టైజ్ గురించి నేర్చుకుందాం. సమ్మర్ సాల్స్టైజ్ అంటే సన్ డైరెక్ట్ రేస్ ఏ హెమిస్ఫియర్లో పడుతున్నాయో చూసుకోవాలి. ఫర్ సపోజ్ December 22 తీసుకోండి. ఇక్కడ సమ్మర్ సాల్స్టైజ్ అనేది ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉన్న లైన్, ఇది కిందది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన డైరెక్ట్ సన్ రేసెస్ అనేవి పడుతున్నాయి. ఇంకా దాని కింద ఉన్న రీజియన్ అంటే సదర్న్ రీజియన్లో డైరెక్ట్ సన్ రేసెస్ పడుతున్నాయి కాబట్టి ఈ సదర్న్ రీజియన్లో సమ్మర్ సాల్స్టైజ్ ఉంది అని అర్థం. ఓకే, అదే పైన చూడండి, పైన స్లాంటింగ్ రేస్ అనేవి పడతాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర స్లాంటింగ్ రేస్ అనేవి పడతాయి. సో ఇక్కడ ఏముంటుంది, వింటర్ సాల్స్టైజ్ ఉంటుంది. ఓకే, మొత్తం ఇక్కడ వింటర్ సాల్స్టైజ్ ఉంటుంది, కింద సమ్మర్ సాల్స్టైజ్ ఉంటుంది. అదే ఇట్ సైడ్ చూసుకోండి, ఇట్ సైడ్ వస్తే ఇక్కడ డైరెక్ట్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సైడ్ పడుతున్నాయి. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్క్టిక్ సర్కిల్. సో ఇక్కడ సమ్మర్ సాల్స్టైజ్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. అదే వింటర్ సాల్స్టైజ్ అనేది సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఎందుకు అంటే సన్ రేసెస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో స్లాంటింగ్లో పడుతున్నాయి, సదర్న్ హెమిస్ఫియర్లో స్లాంటింగ్లో పడుతున్నాయి కాబట్టి కిందిదంతా వింటర్ సాల్స్టైజ్ అవుతుంది, పైనదంతా సమ్మర్ సాల్స్టైజ్ అవుతుంది. ఓకే, అంటే ఏంది ఈడ వింటర్ సాల్స్టైజ్ సమ్మర్ సాల్స్టైజ్ అంటే ఇక్కడ ఏం లేదు. సమ్మర్ సాల్స్టైజ్ అంటే ఏడైతే మనకి సన్ రేస్ డైరెక్ట్ రీజియన్లో పడతాయో అది సమ్మర్ సాల్స్టైజ్. సో ఇక్కడ సమ్మర్ సాల్స్టైజ్ ఏంది, నార్దర్న్ హెమిస్ఫియర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సమ్మర్ సాల్స్టైజ్ సన్ రేస్ అనేవి డైరెక్ట్ పడుతున్నాయి. ఇట్ సైడ్ సమ్మర్ సాల్స్టైజ్ ఏంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర అంటే సదర్న్ హెమిస్ఫియర్ సైడ్ మనకి సమ్మర్ సాల్స్టైజ్ ఉంటుంది. అయితే వింటర్ సాల్స్టైజ్ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఎందుకు అంటే సన్ రేస్ స్లాంటింగ్లో పడుతున్నాయి, అంత ఎక్కువ సన్ రేస్ అనేది ఉండదు కాబట్టి వింటర్ సాల్స్టైజ్ అని మనం నార్దర్న్ హెమిస్ఫియర్ అంటాం. అదే ఇది 22 December. అదే ఇక్కడికి వస్తే డైరెక్ట్ నార్దర్న్ హెమిస్ఫియర్లో సన్ రేస్ పడుతున్నాయి కాబట్టి దీన్ని సమ్మర్ సాల్స్టైజ్ అంటాం. సో ఇక్కడ సమ్మర్ సాల్స్టైజ్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్ని బేస్ చేసుకొని డిస్క్రైబ్ చేసినారు. ఓకే, సో ఇదన్నమాట కంప్లీట్గా సమ్మర్ సాల్స్టైజ్ వింటర్ సాల్స్టైజ్ గురించి. సో సమ్మర్ సాల్స్టైజ్లో డేస్ అనేవి లాంగ్ ఉంటాయి, నైట్స్ షార్టర్ ఉంటాయి. అదే వింటర్ సాల్స్టైజ్లో అయితే డేస్ షార్ట్ ఉంటాయి, నైట్స్ లాంగర్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈక్వినాక్స్ అనే ఇంకొక టాపిక్ ఉంది. ఈక్వినాక్స్ అంటే అన్ని రీజియన్స్లో ఈక్వల్ డేస్ ఉంటాయి, ఈక్వల్ నైట్స్ ఉంటాయి. సో ఆ రోజులని ఈక్వినాక్స్ అంటాం. 21 March ఇంకా 23 September ఈక్వినాక్స్ అనమాట. సో మనకి ఓవరాల్ వరల్డ్ మొత్తంలో ఈక్వల్ డేస్ ఇంకా ఈక్వల్ నైట్స్ ఉంటాయి ఈరోజు. సో ఇదన్నమాట మొత్తం టాపిక్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 23 September అప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్ ఆటమ్ సీజన్ ఉంటుంది. 23 ఇదే సదర్న్ హెమిస్ఫియర్లో అయితే స్ప్రింగ్ సీజన్ ఉంటుంది. అదే 21st వచ్చేస్తే నార్దర్న్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఆటమ్ సీజన్ అనేది ఉంటుంది. సో టాపిక్ అయిపోయింది, లెసన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ చేద్దాం. ఫస్ట్
what is the angle of inclination of the earth's axis with its orbital plane. సో ఆర్బిటాల్ ప్లేన్ స్ట్రేట్గా ఉంటే ఎర్త్ యాక్సిస్ 66.5 degrees యాంగిల్లో ఇంక్లైన్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బి డిఫైన్ రొటేషన్ అండ్ రెవల్యూషన్. రొటేషన్ అంటే ఏంది? తన చుట్టూ అది తిరుగుకోవడం రొటేషన్. రెవల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ తిరగడం రెవల్యూషన్. రొటేషన్ ఎంత 24 hours తీసుకుంటుంది, రెవల్యూషన్ వచ్చేసి 365 1/4 డే తీసుకుంటుంది. లీప్ ఇయర్ అంటే ఏంది? సో లీప్ ఇయర్ అంటే ప్రతి 4 yearsకి ఒక ఎక్స్ట్రా డే యాడ్ అవుతుంది, దాన్ని లీప్ ఇయర్ అని అంటాం. నెక్స్ట్ డి డిఫరెన్షియేట్ బిట్వీన్ సమ్మర్ సాల్స్టైజ్ అండ్ వింటర్ సాల్స్టైజ్. సమ్మర్ సాల్స్టైజ్ అంటే ఏంటి? డైరెక్ట్ సన్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో పడితే మనం సమ్మర్ సాల్స్టైజ్ అంటాం. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లోనైనా పడవచ్చు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లోనైనా పడవచ్చు. ఓకే, డైరెక్ట్ సన్ రేసెస్ అనేవి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో పడి క్యాన్సర్లో పడితే సో ఆ రీజియన్ అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ రీజియన్ సమ్మర్ సాల్స్టైజ్ అంటాము. స్లాంటింగ్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో పడితే ఆ రీజియన్ని మనం వింటర్ సాల్స్టైజ్ అంటాం. సమ్మర్ సాల్స్టైజ్లో డేస్ అనేవి లాంగ్ ఉంటాయి, నైట్స్ షార్ట్ ఉంటాయి. వింటర్ సాల్స్టైజ్లో డేస్ అనేవి షార్ట్ ఉంటాయి, నైట్స్ అనేవి లాంగ్ ఉంటాయి. ఇదే డిఫరెన్స్. నెక్స్ట్ ఈక్వినాక్స్. ఈక్వినాక్స్ అంటే మనకి ఈక్వల్ డేస్ ఇంకా ఈక్వల్ నైట్స్ అనేవి ఉంటాయి, దాన్నే మనం ఈక్వినాక్స్ అని అంటాం. సో ఇక్కడ సమ్మర్ సాల్స్టైజ్ వింటర్ సాల్స్టైజ్ చూసుకుంటే ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ గీసి డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో నార్దర్న్ హెమిస్ఫియర్ని తీసుకొని డిఫరెన్షియేట్ చేయొచ్చు ఇంకా. ఓకే, ఈ డయాగ్రామ్ 22nd December నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సాల్స్టైజ్ ఉంటుంది, 21st June నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ సాల్స్టైజ్ అని ఉంటుంది. ఏదో ఒక హెమిస్ఫియర్ని రిఫరెన్స్ లాగా తీసుకొని ఈ డయాగ్రామ్ గీసి చేయొచ్చు. సో ఈక్వినాక్స్ నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వినాక్స్ అంటే ఏంది అంటే ఈక్వల్ డేస్ ఇంకా ఈక్వల్ నైట్స్ అని ఉంటాయి. 21st March ఇంకా 23rd September ఈక్వినాక్స్ డేస్. నెక్స్ట్ వై డస్ సదర్న్ హెమిస్ఫియర్ ఎక్స్పీరియన్స్ వింటర్ అండ్ సమ్మర్ సాల్స్టైజ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ దాన్ దట్ ఆఫ్ నార్దర్న్ హెమిస్ఫియర్. సో సదర్న్ హెమిస్ఫియర్లో డిఫరెంట్, నార్దర్న్ హెమిస్ఫియర్లో డిఫరెంట్ అంటే సన్ రేస్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, సదర్న్ హెమిస్ఫియర్లో మనకి డైరెక్ట్ సన్ రేస్ పడితే నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకి స్లాంటింగ్ రేస్ పడుతున్నాయి. అందుకే నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సాల్స్టైజ్ అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ సాల్స్టైజ్ అవుతుంది. అందుకే మనము ఈ సన్స్ రేస్ ఈక్వల్గా అన్ని రీజియన్స్లో డిస్ట్రిబ్యూట్ కాదు కాబట్టి సమ్మర్ సాల్స్టైజ్ ఇంకా వింటర్ సాల్స్టైజ్ డిఫరెంట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ పోల్స్ ఎక్స్పీరియన్స్ అబౌట్ 6 months days and 6 months night. సో 6 months కంప్లీట్గా డే, 6 months కంప్లీట్గా నైట్. ఎందుకు అంటే ఎర్త్ రెవల్యూషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉంటుంది అండ్ 66 degrees ఇంక్లైన్డ్ అయి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 21st June నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కంప్లీట్గా నైట్ ఉంటుంది సదర్న్ హెమిస్ఫియర్లో. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్దర్న్ హెమిస్ఫియర్లో కంప్లీట్గా నైట్ ఉంటుంది. అంటే ఏంది? ఎందుకే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్తున్నప్పుడు సౌత్ పోల్ ఒక్కటే ఫేస్ అవ్వుకుంటూ ఉంటుంది. సౌత్ పోల్కే సన్ రేస్ అనేవి పడతాయి, నార్త్ పోల్కి సన్ రేస్ పడవు. అందుకే సౌత్ పోల్ కంప్లీట్గా డే చూస్తుంది, నార్త్ పోల్ కంప్లీట్గా నైట్ చూస్తుంది. అదే ఇక్కడికి వచ్చేవరకు నార్త్ పోల్ కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్త్ పోల్ కంప్లీట్గా డే చూస్తుంది. అందుకే 6 months డే ఇంకా 6 months నైట్ అనేది ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. రెవల్యూషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎర్త్ పోల్స్ దగ్గర మనకి 6 months కంప్లీట్గా డే ఉంటుంది, ఇంకొక 6 months కంప్లీట్గా నైట్ ఉంటుంది. నెక్స్ట్ టేక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఏ వచ్చేసి ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్. సన్ చుట్టూ తిరిగేది రెవల్యూషన్ మూమెంట్. నెక్స్ట్ డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్ ఆన్. సో డైరెక్ట్ రేస్ 21st March అప్పుడు పడతాయి. నెక్స్ట్ క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ సమ్మర్ ఇన్. సో సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్లో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు, సదర్న్ హెమిస్ఫియర్లో ఆస్ట్రేలియా అనేది ఉంది. నెక్స్ట్ సైకిల్ ఆఫ్ ద సీజన్స్ ఈజ్ కాస్డ్ డ్యూ టు రెవల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. లీప్ ఇయర్ హ్యాస్. సో లీప్ ఇయర్కి 366 days ఉంటాయి. నెక్స్ట్ ద డైలీ మోషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్
డైలీ మోషన్ ఏంది రొటేషన్. నెక్స్ట్ ఎర్త్ ట్రావెల్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఎర్త్ ట్రావెల్ చేస్తుంది సన్ చుట్టూ. నెక్స్ట్ ద సన్స్ రేస్ ఫాల్స్ వర్టికల్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఎర్త్ రేస్ అనేవి డైరెక్ట్ స్ట్రైట్ ఉంటాయి 21st జూన్ అప్పుడు. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందామా. 21st జూన్ అప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో స్ట్రైట్ ఉంటాయి. ఓకే, స్ట్రైట్ సన్ రేస్ అనేవి ఉంటాయి అన్నమాట, వస్తాయి అన్నమాట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి. నెక్స్ట్ వచ్చేసి డేస్ ఆర్ షార్టర్ డ్యూరింగ్. సో డేస్ అనేవి వింటర్ సీజన్లో షార్ట్ ఉంటాయి. సో ఓవరాల్గా థర్డ్ లెసన్ అనేది అయిపోయింది.